మీరు ఎక్కడికి వస్తే కొద్దిగా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా చైర్పర్సన్గా మండం రాజేశ్వరి గారు, మండం ప్రసాద్ గారి సతీమణి ఈరోజు అనౌన్స్ చేయటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అర్హులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ కొందరికే ఇవ్వగలము. ఈరోజు పోయిన 5 ఏళ్లలో ఇంతకుముందు పార్టీకి ఎంతో బాగా పనిచేసిన ప్రసాద్ గారికి అవన్నీ గుర్తించి ఈరోజు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి, ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ సతీమణి గారికి ఇచ్చాము. వాళ్ళ సతీమణి గారు కూడా మొన్న ఎలక్షన్లో చీమకుర్తిలో చాలా ముందుండి క్యాంపెయినింగ్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. నేను ఈ సందర్భంగా ప్రసాద్కి, రాజేశ్వరి గారికి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఈరోజు లేడీ రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి చైర్పర్సన్గా రాబోయే కాలంలో స్త్రీల ఇంకా ఎక్కువగా చురుగ్గా మా తెలుగుదేశం పార్టీలో పాల్గొంటారని ఆశిస్తూ ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను. నా సేవలను గుర్తించి ఈరోజు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్గా నా శ్రీమతి రాజేశ్వరి గారికి ఇవ్వడం ఎంతో సంతోషం. ఈ పదవి రావడంలో మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి మా ధన్యవాదాలు. పార్టీ నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీకి ఎలవేళ కట్టుబడి ఉండి పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏఎంసీ చైర్మన్ పదవిగా ఇచ్చినందుకు ముందుగా విజయ్ కుమార్కి నా కృతజ్ఞతలు. నన్ను గుర్తించి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు.